నమస్కారం సునీల్ గారు. నమస్కారం అండి. సార్, అంటే ఇన్ని రోజులు ఎక్కడో దాక్కుని ఒకేసారి వచ్చి దాడి చేసినట్టుగా ఎవరైతే పోసాని కృష్ణమురళి ఉన్నారో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఆయన మాట్లాడే పాయింట్‌లో నువ్వు ఇది తప్పు చేశావు అని మాట్లాడితే ఓకే. నార్కో అనాలిసిస్ టెస్ట్‌లు అంటారు. అంటే ఏదైతే ప్రజల దగ్గర ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో అంటాడు. జయప్రద, దాని దగ్గర నుంచి లక్ష్మీపార్వతి, పవన్ కళ్యాణ్, ఇట్లా ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు సార్. నార్కో అనాలిసిస్ టెస్ట్‌లు ఎందుకు చేయాలి? అది ఇదేంటి నాకు అర్థం కాలేదు. మీరు పోసాని కృష్ణమురళి మాటని మీరు అది చూసారు సార్ ప్రెస్ మీట్? ఇప్పుడు పోసాని కృష్ణమురళి అనేటువంటి ఆయన సినిమా ఫీల్డ్లో రచయితగా, ఒక రకంగా దర్శకుడిగా, నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక రకంగా కామెడీ విలన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, బాగానే నటించేవాడు ఆయన. ఆయన కెరీర్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత ఆయన ఈ రకమైన విచిత్రంగా కొన్ని మాటలు కానీ, విమర్శలు కానీ విపరీత పోకడలకు పోతూ ఉంది ఆయన ధోరణి. మొదట్లో ఆయన 2004లో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చేవాడు. దార్శనికుడు, అభివృద్ధి కాముకుడు, అభివృద్ధి కారకుడు, విజనరీ, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు మనం ఎన్నుకోవాలి అని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేవాడు. తెలుసా మీకు? పోసాని కృష్ణమురళి ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేవాడు టీడీపీలో చంద్రబాబు గారి గురించి. ఓకే. మరి సడన్గా రాజశేఖర రెడ్డి దేవుళ్ళగా ఎలా కనిపించాడో, జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన సెమీగాడ్ లాగా, సెమీగాడ్ లాగా అలా ఎలా కనిపించాడో మరి అర్థం అవట్లా. అంటే అభిమానం, ప్రేమ, అలాగే దురభిమానం, పగ, ద్వేషం, ఇవన్నీ ఏకకాలంలో ప్రదర్శిస్తున్నాడు వివిధ వ్యక్తుల మీద. చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ద్వేషం వచ్చింది అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఒకవేళ 2004 తర్వాత ఆయన అధికారంలో లేడు తప్పులు చేయడానికి. 2004 ఎన్నికల్లో ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోమని చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోండి, మీరు ఇటువంటి వాడిని వదులుకుంటే మీరు దెబ్బైపోతారని చెప్పాడు. అవును. అంటే అప్పటి వరకు ఆయన అధికారాన్ని ఆయన యాక్సెప్ట్ చేసాడు. ఆయన విజనరీని, ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలను ఒప్పుకున్నాడు. ఈయన ఉండాలిరా బాబు అనుకున్నాడు. మరి 2004 నుంచి 2014 వరకు ఆయన ఎక్కడ అధికారంలో లేడు. ఇటు ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో లేడు. అప్పటికే ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టం, పార్టీ మారచ్చు, పార్టీ అభిప్రాయాలు, మీకు ఒక అభిప్రాయం, నాకు ఒక అభిప్రాయం, సానుభూతి పార్టీల మీద, లేదా పార్టీలో డైరెక్ట్గా చేరిపోవటం చేసి వాళ్ళ వాదన మనం వినిపించడం అనేటువంటిది, ఆ సిద్ధాంతాన్ని మనం వినిపించడం అంటే చాలా కామను, అది హక్కు. అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అంత దారుణమైన ద్వేషం నీకు ఎందుకు వచ్చింది? సపోజ్ ప్రజారాజ్యంలోకి వెళ్ళాడు. ప్రజారాజ్యంలోకి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని పొగడొచ్చు, ఆయన సిద్ధాంతాలు ఆయన మంచి చేస్తాడని చెప్పి నమ్మొచ్చానని చెప్పొచ్చు. లేదా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించవచ్చు, అప్పటి వరకు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి. కానీ చంద్రబాబు గారిని అప్పుడు కూడా విమర్శించకూడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి స్టాంప్ చేసావు. మళ్ళీ ఆయన అధికారంలో ఏం లేడు. మళ్ళీ నువ్వు వైసీపీలోకి వెళ్ళినప్పుడు అప్పటికి చంద్రబాబు గారు అధికారంలో లేడు కదా. అవును. మరి నీకు సడన్గా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత విషయం కలుగుతున్నావు? ఇంత కారణం ఏంటి అంటే, నీకున్న జ్ఞానం, అక్షర జ్ఞానం, వాక్చాతుర్యం, అది ఒక రకమైన ఆయుధం కింద వాడదాం అనుకున్నావా? నిన్ను వాడుతున్నారు ఎవరన్నా? డెఫినెట్గా డబ్బుల కోసం అయితే చేయటం, అది నేను నమ్ముతాను. డబ్బులు ఏదో ఆశించి నేను చేయడం అనుకుంటాను. ఓకే. అంటే డబ్బులు ఏదైనా ఇస్తే చేస్తాను. సినిమాలో డబ్బులు ఇస్తే సినిమాలో యాక్ట్ చేస్తాడు. కానీ ఇలాంటి విమర్శలు అయితే డబ్బులు తీసుకుని అయితే చేయడం, దానికి పేమెంట్ కట్ట ఏమి ఉండదు. నువ్వు అంత ఫ్రీగా ఎందుకు చేయాలి? డబ్బులు ఇస్తేనే కానీ యాక్ట్ చేయవు కదా సినిమాలోను. డబ్బులు ఇస్తేనే కానీ సినిమాలో యాక్ట్ చేయని మనిషివి నువ్వు ఇంకొకళ్ళ మీద విషం కక్కడానికి ఎందుకు ఫ్రీగా చేస్తున్నావు? ఇది ద్వంద్వ వైఖరి. అంటే నీ మనసు, మైండ్ సరిగ్గా లేదని దాని అర్థం. అంటే అబ్నార్మల్గా, అసాధారణంగా ఉంటే, సాధారణంగా ఉన్నప్పుడు ఇప్పుడు పర్లేదు, అసాధారణంగా ఉంటే వాడు పిచ్చర్ అయి ఉండవు, చాలా తెలివైన అలాంటి పరిస్థితి అతను నాకు అనిపిస్తుంది. ఆ భాష మాట్లాడేది మొదట రాను
ఒక రకమైన ఉన్మాదం కనిపిస్తూ ఉంటుంది అతని మాట. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కాపుల ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నావు నువ్వు అసలు చంద్రబాబు. అదేం రెచ్చిపోయి పచ్చి బూతులు మాట్లాడతా అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి విషయంలో పూర్తిగా ఇంకా దిగజారడానికి ఏమీ లేని స్థాయికి దిగజారిపోయి మాట్లాడాడు. అదే లాస్ట్ అనుకున్నాను నేను. మళ్ళీ ఇంతకన్నా దిగజారాడేమో అనుకున్నాను నేను. మళ్ళీ మన లైట్ డిటెక్టర్ టెస్ట్లు ఇలాంటి ఏదో టెస్ట్లు అవి చేయించాలి, నార్కో అనాలిసిస్ టెస్ట్. నార్కో అనాలిసిస్ టెస్ట్లు అవి చేయాలంటున్నాడు. అసలు ఎన్ని చేయాల్సింది ఎవరికి? బాబాయ్ చచ్చిపోయినప్పుడు పొగిలి దుఃఖించిన జగన్మోహన్ రెడ్డికి చెయ్యాలా, అవినాష్ రెడ్డికి చెయ్యాలా, ఎందుకంటే అసలు నిజం విజయసాయి రెడ్డికి చెయ్యాలా, లేదా తెల్లవారుజామున ఫోను ఎవరు చేసి 3 గంటలకు ఫోన్ ఎవరు తీసుకున్నారో వాళ్ళకి చెయ్యాలి. అంతేగాని అవి మాట్లాడటం మానేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకోవడానికి ఎవడైనా ఆదుకుంటాడు, ఏ ప్రభుత్వమైనా ఆదుకుంటాడు, సంక్షేమం చేస్తుంది. ఈయన ఒకడే దిగే చంద్రమండలం నుంచి ఏం దిగి రాలేదు. సంక్షేమం అనేటువంటి గతంలో ఉంది, ఇప్పుడు ఒకటి రేపు ఒకటి. ఇది నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది పెద్ద విషయం కాదు. తల్లి కూడట్టు ఊరుకోపకారం ఏంటండి? ఎవరి కోసం పెడతావు? ఈ బాబు సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నాడా? ఎవడన్నా ప్రజల సొమ్మే కదా పెడతారు. అదేదో పెద్ద గొప్ప బ్రహ్మ విద్య అని చెప్తారేంటి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడైనా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అంతకుముందు వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు కొల్లగొట్టేసాడు. నువ్వు అసలు అంతకుముందే అతన్ని అభిమానించకూడదు. ఆ పార్టీలోకి వెళ్ళేవంటే నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద నువ్వు ఒక సంఘంలో ఒక స్థాయిలో ఉన్నావు, సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నావు. అటువంటిప్పుడు నువ్వు చెడు వైపు ఆలోచించినా, చెడు వైపు నిలిచినా, చెడు మాట్లాడినా నువ్వు సమాజానికి హాని చేసినట్టు అందుకునే యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నాను నేను. నువ్వు బాంబు దాడులు కత్తిపోట్లు పుడితేనే సంఘ వ్యతిరేక శక్తి కాదు. ఇలాగ ప్రజల మనసు కలుషితం చేసిన ప్రతి ఓడు యాంటీ సోషల్ ఎలిమెంటే. ఆ భాష చంద్రబాబు గారిని, లోకేష్ని నోటుకొచ్చినట్టు, బాలకృష్ణ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నువ్వు చాలా గొప్పడువా, 2 నిమిషాల పని ఎవరికైనా సరే నేను గోడనే తొక్కేస్తారు. కుంకుడికాయలు పులుసు వేసుకునేవారు తెలుసా మీకు? చిన్నప్పుడు పులుసు వేసేవారు కదా, కుంకుడికాయలని కొట్టి చిన్న రాయిచ్చుకుని కొట్టి దాన్ని వాటర్. మా ఊళ్ళో ఏమంటామంటే ఎవరికైనా బయట గట్టి కుమ్మేయాలనుకో పులుసు వేస్తాం రా అంటాం. పులుసు వేస్తాం అంటే కాయచుకుని కొట్టి శుభ్రంగా పిసుకు పోసేస్తాం, తలంటేస్తాం అన్నమాట. అలా 2 నిమిషాలు పులుసు వేస్తారు ఎవడన్నా. బాలకృష్ణ గారు చాలా పెద్ద మనిషి కాబట్టి ఇలాంటి ఎవరిని ఏం మురిగినా ఆయన పట్టించుకోడు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళ బావగారిని, వాళ్ళ కుటుంబాన్ని, లోకేష్ గారిని, వాళ్ళ అల్లుడిని, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నాడు. బాలకృష్ణ గారు ఏట్రా అని ఆయన ఒకటంటే నిన్ను మడతలు పెట్టేస్తారు. అది పెద్ద విషయం కాదు. నువ్వేదో పెద్ద తోపు తురుముని నేను అనుకోకలేదు ఎవడన్నా సరే. నోరు ఉంది కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే దానికి చాలా ఓపిక పెట్టిన మాలాటోళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది, సూచన చేయాల్సి వస్తుంది. అది నువ్వు ఎవరిని పడితే అని మాట్లాడతానంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతావు, చంద్రబాబు గారిని మాట్లాడతావు, లోకేష్ గారు. కొన్ని వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు విమర్శిస్తే పర్లేదు. నీ పరిపాలన బాగోలేదే చంద్రబాబు గారు, నువ్వు కరెక్ట్గా పరిపాలన చేయలేదు, ఇదిగో నువ్వు మీ సినాన్ని చంపేసావు నువ్వు, లేకపోతే వాళ్ళ పరిటాల రవీంద్ర గారు మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరినీ మాయం చేసేసారు మీరు, ఇలాంటివి చెప్తే పర్లేదు. అది ఒక ఆధారం ఉండి దానికి లేకపోతే అనుమానం ఉన్నా కూడా నువ్వు విమర్శించ చెప్పచ్చు. అంతేగా తప్పులన్నీ వాళ్ళ కింద బట్టి నువ్వు చెడు వైపు నువ్వు నిలబడి మంచి వైపు వేలెత్తి చూపిస్తుంటే పైగా దీంట్లో కులాలు లాగా వస్తాడు. నేను కమ్మోడిని ఏంటంటే నువ్వు కమ్మోడమని నువ్వు చెప్పుకోవాలి, మేము ఎవరు అనుకోవట్లేదు. అసలు నేను కమ్మోడిని, నేను కమ్మోడు అనుకోవట్లేదు. నేను అలా మాట్లాడే సంస్కారం ఉంటుంది. కులంతో సంబంధం ఏంటి? కులం ఎందుకు వచ్చింది ఇక్కడ? నువ్వు కులం పేరు ఎత్తికెత్తాలి అంటే నీలాగే అందరూ ఏమనుకుంటారు, నీలాంటి వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని అందరినీ. అటువంటిప్పుడు కులం పేరు ఎత్తకూడుతున్నావు. చాలా దారుణం అతను ఆ విషయంలో. కుల సంఘాలు కూడా అతను పిలిపించి హెచ్చరిక చేయాలా. నువ్వు తిమ్ముకో, నీ ఇష్టం మాట్లాడుకో, నీ రాజకీయం చేసుకో, దానికి సత్తా ఉంటాడు విమర్శిస్తా, లేదా మా వాళ్ళు తప్పయ్యా అని చెప్తారు వాళ్ళంటి వాళ్ళు. అంతేగాని కులం పేరు ఎత్తుకుని నేను గమ్ముడు. ఈ మధ్య ఇంకొక ఆయన కూడా ఎవరో జగవత్ బాబు ఎవరో మాట్లాడితే కొలిపించుంది వాళ్ళకి ఇది అది మాట్లాడుతున్నాడు. అంత గొప్పోళ్ళు వీరేశలింగాలను గుర్రజాడ అప్పరాలు అయిపోయి అనుకుంటున్నారు మీరు. ఏమన్నా నేటి స్వకుచ్చ మర్దనంలాగా స్వకుల హరణానికి పాల్పడతా ఇదో పెద్ద దేశోద్ధారకుల్లో రాజా రామ్మోహన్లా ఫీల్ అవుతారు మీరు. అంటే అది ఎవడ మెప్పు కోసం ఇది, అంటే ఎవడ మెప్పు పొందామని మిమ్మల్ని ఏమి అనుకోరు, మీరు చాలా గొప్పవాళ్ళని. ఇది ఈయన పోసాని కృష్ణమురళి విషయంలో అతను తన కెరీర్ ఎలా స్టార్ట్ చేయడో అతనే చెప్పుకున్నాడు.
పరుచూరి బ్రదర్స్ దగ్గర వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అబ్బాయిలా బతికివ్వండి, నేను వాళ్ళతో పాటు ఉండివ్వండి. మెల్లమెల్లగా ఆయనకి అవకాశాలు వచ్చినాయి. ఖచ్చితంగా అతను ఎదగటానికి కులాన్ని ఖచ్చితంగా వాడుకుని ఉంటాడు. అలా కులాన్ని వాడుకున్నవాడే కులం మీద విషయం చెబుతాడు. ఇది 100% కరెక్ట్. అతనికి అవకాశాలు ఎవరిచ్చారు? ఒకసారి లిస్ట్ తీసుకోమని. సిగ్గున్నవాడు ఇక్కడ నీ కులం గురించి నీకు అవకాశాలు ఇచ్చిన ఎవడన్నా దేవుడిగా చూడాలి. వాడు నీ కులపడేను ఇంకో కులపడేను. అటువంటిప్పుడు వాళ్ళని ఆ కులాన్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు ఆ కులంలో వాడు నీకు సాయం చేసినప్పుడు నేనున్నాను. ఇంకో కులం గురించి మాట్లాడాలంటే నా ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తాను. ఆ కులంలో ఉన్న నా స్నేహితులు, మిత్రులు, ఆత్మీయులు ఉంటారు కదా. ప్రతి ఒక్కడిని మనం ఒకళ్ళమే బేగి దగ్గొట్టుకుని ఉండిపోతాం. ఇంక మనకు ఈ సమాజంలో ఎవరితో కలిసి ఉండమా మనం? నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్. అందులో 2 కాపులు. నేను చదువుకున్నప్పుడు నా రూమ్మేట్ బ్రాహ్మణ్. 6వ తరగతి నుంచి 10వ తారీఖు వరకు నా బెంచ్ మేట్ ఒక బ్రాహ్మణ్, ఒక దళిత్. 5 సంవత్సరాలు మేము మా ఫస్ట్ బెంచ్లో కూర్చుని వాళ్ళం. ఇవాళకి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ 50 ఏళ్ళ నుంచి మా ఫ్రెండ్స్. ఇదేదో పెద్ద ఉద్ధరించేసినాడు కులోద్ధరకుల్లాగానే, కులాలు లేని సమాజాన్ని సృష్టించేసిన వాళ్ళలాగానే ఈ దేశమే కులం మీద ఆధారపడి ఉంది. అది ఒక ఐడెంటిటీ, ఆధార్ కార్డు. దాన్ని ఏదో పెద్ద తప్పు కింద మాట్లాడి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావులు అయిపోదాం అనుకుంటే దెబ్బతో అసలు నమ్మరు. కులాభిమానం ఉందన్నవాడు దొంగ, లేదన్నవాడు ఆడికన్నా బందిపోడు దొంగ. ఓకే, ఎవడన్నా లేదంటే ఎవడికాడు కులాన్ని వాడు ఎదగటానికి వాడుకుంటాడు. వాడు మావాడేరా అని చెప్పుకుంటే ఏమవుతుంది వచ్చు? అయితే ఏంటి, ఏమన్నా పెడతాడా? కేకేసి రోజు నీతో డబ్బులు తీసుకొని ఇచ్చేస్తాడా? సిగ్నల్గా కనపడితే మనవాడు అని చెప్పి కట్టిచ్చేస్తాడా డబ్బులు కట్ట? వివాహాల్లోనూ, వ్యవహారాల్లోనూ, వ్యాపారాల్లోనూ కులాలు ఉండవు. ఊరికే రాజకీయాల్లో మాత్రం వాడతారు. ఓకే, ఈక్వేషన్స్. అది తెలుసుకోవాలి ప్రజలు, అంతే. ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడో వీళ్ళు మాట్లాడంటే కులం మీద దాడి గెలిచే చేస్తున్నారు. సిగ్గులేకుండా వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి. ప్రజల్లో కూడా వాళ్ళు అలాగే మాట్లాడు. ప్రజల్లో వస్తున్నమాట, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టించాలంటే కమ్మవారు ఎవరైతే ఉన్నాళ్ళు, నాని గారు, వంశీ గారు, లేకపోతే వాళ్ళ దాంట్లో పోసాని కృష్ణమురళి గారు, పవన్ కళ్యాణ్ తిట్టించాలంటే పేర్ని నాని, లేకపోతే అంబటి రాంబాబు. అంటే ఏ కులం వాడిని ఆ కులం వాడి ఆయుధాన్ని తయారు చేసినప్పుడు వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడి కూడా సిగ్గు తెచ్చుకోవాలా. ఇప్పుడు వీళ్ళు అంతర సంబంధాలు జగపతి బాబు లాంటి కూడా ఏం మాట్లాడతాడు? కులపిచ్చి ఉంది వాళ్ళకి, నాకు కులపిచ్చి లేదని చెప్పుకోవడం. నీ కులపిచ్చి లేదని చెప్పుకో. ఎదుటి వాళ్ళకి ముందు అంటాం నువ్వెవడో కోరియో, నీకు లేదని చెప్పుకోవా. నాకు లేదు, మంచోడు, చాలా సూపర్, కులపిచ్చి లేదు. ఇంకోటికి ఉందా, నువ్వెవడో, నువ్వేం డాక్టర్వా, నువ్వు ఎలా నిర్ధారిస్తావు? ఇతను చంద్రబాబుకి, బాలకృష్ణ వీళ్ళందరూ కులపిచ్చి అని మాట్లాడతాడు. పోసాని కృష్ణమురళి వాళ్ళు రెడ్లు పిచ్చి కనపడతలేదు అతనికి. జగన్మోహన్ రెడ్డి పిచ్చి కనపడతలేదా? అతని చుట్టూ ఎవరున్నారో తెలియట్లేదా? అధికారులు కళ్ళు పోనీయా? క్యాబినెట్ దగ్గర నుంచి అధికారులు మొత్తం ప్రభుత్వంలో అసలు ఎంత ప్రతి వాళ్ళే బాధపడుతున్నారు. రెడ్లే ఇదేట్రా బాబు, ఒరిజినల్ రెడ్లు అందరూ చాలా బాధపడుతున్నారు. మా రెడ్లు వేరే అంటాడు కదా సజ్జల. ఇప్పుడు మా ఓటర్స్ వేరే, మా ఓటర్స్ వేరేలాగా మా రెడ్లు వేరే అన్నట్టుగా అందులో ఒక కేటగిరీని పెట్టుకుంటారు కూడా వాళ్ళు. ఒరిజినల్ పెద్ద రెడ్లు అందరూ కూడా వీటితో మనకు అనవసరం బాబు అని దూరంగా పోతున్నారు. ఏమైనా పోసాని కృష్ణమురళి గారు కొంచెం ఈసారి మాట్లాడేటప్పుడు అతనికే నష్టం అండి అది. ఎందుకంటే సమాజంలో అతన్ని వేరుగా చూస్తారు. సమాజానికి ఎదురెళ్ళు, అభ్యుదయం కోసం ఎదురెళ్ళు, న్యాయం కోసం ఎదురెళ్ళు, ప్రజల మేలు కోసం ఎదురెళ్ళు, ప్రజల సంక్షేమం గురించి, క్షేమం గురించి నీ గొంతు స్వరాన్ని వినిపించు. అంతేగాని దొంగోళ్ళు వైపు నిలబడి మాట్లాడితే నిన్ను ఎలా గౌరవిస్తాడు ఎవడన్నా? అంతే కదండి. అంతే కదా. బందిపోడు దొంగలు, ముఠావాళ్ళు, అరాచకవాదులు. మనం చేస్తున్న పోరాటంలో కానీ ఏదైనా ఒక మాట్లాడడంలో నిజాయితీ ఉండాలి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు నీకు గౌరవం ఉంటుంది. గౌరవం అతనికే, అతని గౌరవం అతనే తీసి నేలనేసి కొట్టేసుకున్నాడు. నేను అంటే అతను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అతని గురించి, అంతే తప్ప అతని గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం. ఓకే.